మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరమందు ఆసీనుడా, మహాఘనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచి మాకు కావలసిన వాటన్నిటిని తండ్రి సకాలంలో మాకు అందించి ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. నాయన, ఈరోజు మీ మాటలను ధ్యానించుకోవాలని ఆశపడుచుండగా తండ్రి ఆత్మ సహాయమును అనుగ్రహించి ఇదిగో నాయన మీ మాటలను సరిగ్గా విభజించి ఉపదేశించి మేము నేర్చుకొనగలుగుటకు కావలసిన సహాయమును దయచేయమని కోరుతూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, యుగపురుషుడు, శకపురుషుడుగా పేరొందినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధి నుంచి అడిగి వేడుకొని స్మృతి మాలుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, దేవాది దేవుడు, మనందరి కన్నతండ్రి అయిన మహాదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఎప్పటి అంశమే. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా, దేవుని కుమారుడా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా, దేవుని కుమారుడా అనేటటువంటి టైటిల్ పైన ఇన్ని మాట్లాడవచ్చా? ఎన్ని సబ్జెక్టులు మనం మాట్లాడవచ్చా అంటే, నేను తయారు చేసినటువంటి సబ్జెక్టులలో సగం కూడా మాట్లాడలేదు దానిపైన. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా, దేవుని కుమారుడా అనటం కంటే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టుకి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా లేక మెస్సియానా? దేవుడా లేక మెస్సియానా, లేదంటే క్రీస్తా? దేవుడా క్రీస్తా అనే టైటిల్ పెట్టాలనిపించింది. ఎందుకో తెలుసా? మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే మొదటి శతాబ్దపు లేదంటే అప్పటికి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు కానివ్వండి, వాళ్ళందరికీ దాదాపుగా అబ్రహాము మొదలుకొని, అంటే అబ్రహాము నుంచి క్రీస్తు వరకు చూస్తే 2000 సంవత్సరాలు దగ్గర. అబ్రహాము కానించి చెప్పబడుతుంది దేవాది దేవుడు మెస్సియాను పంపించబోతున్నాడు. మెస్సియా అనగానే క్రీస్తును పంపించబోతున్నాడు. క్రీస్తు రాబోతున్నాడు అనేటటువంటి వార్త వాళ్ళు ఎప్పటి నుంచో వింటున్నారు. ఇశ్రాయేలీయులు కానీ, యూదులు కానీ ఎప్పటి నుంచో వింటున్నారు. వాళ్ళు వింటున్నారు గనక వాళ్ళు కూడా ఎదురు చూస్తుంది ఎవరి కోసమో తెలుసా? మెస్సియా కోసమే. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నది మెస్సియా కోసమే. మెస్సియా వస్తాడట, మెస్సియాను పంపిస్తానన్నాడు దేవుడు, మెస్సియా వస్తాడట అని మెస్సియా కోసమే ఎదురు చూశారు తప్ప దేవుడు వస్తాడట అని ఎదురు చూడలేదు వాళ్ళు. అవునా కదా? యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అని అనటం కన్నా ఈ సబ్జెక్ట్ని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా, మెస్సియా అని అనటం బాగుంటది అనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎదురు చూశారు గనక. వాళ్ళకి తెలుసు, చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక్కడే అని. ఆ ఒకే ఒక్క దేవుడే క్రీస్తును పంపించబోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు గనక, ఈ విషయం కూడా ఎప్పటి నుంచో చెప్పబడుతుంది గనక వాడు దేవుడు వస్తాడు అని ఎందుకు ఎదురు చూస్తారు చెప్పండి? మెస్సియా వస్తున్నాడు కదా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు తప్ప దేవుడు వస్తాడనేవి ఎదురు చూడలేదు వాళ్ళు. నిజానికి వచ్చింది ఎవరు? మెస్సియా కదా, దేవుడు కాదు కదా. అలాగని రెండో దేవుడు కూడా ఏం కాదు కదా. వచ్చింది దేవుడు ఒక్కడే. వాళ్లకు స్పష్టంగా తెలుసు గనక వాళ్ళు ఎదురు చూసింది మెస్సియా కోసం, క్రీస్తు కోసం గనక. క్రీస్తు వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా? ఇతను క్రీస్తేనా కాదా? వాళ్ళ ప్రశ్న చూసావా? వీళ్ళు అతను నిజంగా క్రీస్తేనా కాదా
అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ కోణంలో వాళ్ళు ఆలోచించారు తప్ప ఇతను దేవుడేనా కాదా అని ఆలోచించారా? అలా ఆలోచించలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన రాడు, ఆయనే పంపిస్తానన్నాడు రక్షకుడిని, మెస్సయ్యని, రాజుని, యూదుల కొరకు ఒక రాజుని పుట్టిస్తానని చెప్పాడు గనక ఆ రాజు వస్తాడు తప్ప దేవుడు కాదు వచ్చేది అన్న సంగతి వాళ్ళకి తెలుసు. గనక వాళ్ళు క్రీస్తు దగ్గరికి వెళ్ళేసి అడిగిన ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయంటే, నువ్వు నిజంగా క్రీస్తువేనా? అయితే చెప్పు మాకు, ఎందుకు మాకు ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్? మీరు క్రీస్తే అయితే చెప్పండి మాతో అని అడిగారు తప్ప నిజంగా మీరు దేవుడేనా, దేవుడైతే చెప్పండి మాకు అని అడగలేదు వాళ్ళు. అలాంటి ప్రశ్నలు వాళ్ళకి రాలేదు. వాళ్ళకు దేవుని విషయంలో స్పష్టంగా ఉన్నారు కనుక వాళ్ళకి రాలేదు. కానీ బైబిల్ పట్టుకొని ఈనాడు తిరుగుతున్నటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు, పండితులు అనుకునేటటువంటి వాళ్ళే ఈ ప్రశ్నకు కారణభూతులవుతున్నారు. ఈ ప్రశ్నకు వాళ్ళే కారకులవుతున్నారు. ఎందుకు కారకులవుతున్నారంటే, యేసే దేవుడు అని కొందరు అంటుంటే, యేసు కూడా దేవుడు అని మరికొందరు అంటున్నారు. యేసే దేవుడు అని కొంతమంది అంటుంటే, క్రైస్తవులలోనే యేసు కూడా దేవుడు అని మరికొందరు అంటున్నారు. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు, అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లారిటీగా, స్పష్టంగా ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఆయన పరమందున్నాడు, వచ్చింది క్రీస్తు గనక ఈయనే క్రీస్తు అని సాక్ష్యాధారాలతో చూపించారు. తెలుసా, రుజువుపరిచారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా, నా గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, ఇదిగో అదే నేను, ఏవేవైతే రాయబడ్డాయో ఆయనే నేను అని ఆయన కూడా కొన్ని విషయాలు, కొన్ని వచనాలు ఎత్తి చూపించి, పాత నిబంధనలో రాయబడినటువంటి విషయాలను ఎత్తి చూపించి రుజువులు చూపించాడు ఆయన. ఆయన తర్వాత శిష్యులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు, పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా, ఈయనే క్రీస్తు పాత నిబంధనలో రాయబడిన ప్రకారముగా, ఈయనే మెస్సయ్య పాత నిబంధనలో రాయబడిన ప్రకారముగా, ఈయనే దావీదు వేరు చిగురు పాత నిబంధనలో వ్రాయబడిన ప్రకారముగా, ఈయనే ఇమ్మానుయేలు పాత నిబంధనలో వ్రాయబడిన ప్రకారముగా, ఇతనే సేవకుడు పాత నిబంధనలో వ్రాయబడిన ప్రకారముగా, ఇతనే సమాధాన కర్తయగు అధిపతి పాత నిబంధనలో రాయబడిన ప్రకారముగా అని రుజువులు పరిచారు, రుజువు చూపించారనమాట క్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి సాక్షి, దేవునికి సాక్షి. పాత నిబంధన, కొత్త నిబంధన గురించినటువంటి వ్యత్యాసం చెప్పినప్పుడు ఆ పాట మీరు ఎవరైనా విన్నారా? పాత నిబంధన కొట్టివేయబడింది అని అంటుంటాం కదా. అసలు పాత నిబంధన కొట్టేయబడటం అంటే ఏంటో తెలుసు? దాని అర్థం పాత నిబంధనని స్థిరపరచటం. పాత నిబంధన ఛాయగలది అయితే దానికి నిజ స్వరూపమే కొత్త నిబంధన, అవునా కదా? మరి ఆ పాత నిబంధన ఛాయ ఏదైతే ఉందో, సేమ్ టు సేమ్ నీడ మనకి ఏదైతే కనపడిందో ఆ నీడ నిజ స్వరూపం ఇక్కడ మనకు కనపడాలా లేదా? కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్గా నీడలో ఏనుగు చూసాం, మనం నీడలో ఏనుగు చూసాం అనుకుందాం. ఇప్పుడు నిజ స్వరూపాన్ని చూపించినప్పుడు తొండ మిస్ అయింది అనుకో, ఇదేంటి తొండ ఉండేగా, నీడలో కనపడినప్పుడు తొండ ఇంత చాలా పెద్దగా ఉండేగా, మిస్ అయింది ఏంటి అంటే మేము చూసింది ఇది కాదనమాట, అవునా కదా? అంటే మేము అనుకుంటున్నది ఇతను కాదనమాట. ఈజీగా అర్థమైపోద్ది కదా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే సమాధానకర్తయగు అధిపతి అని నిరూపించి చూపించాలంటే ఆధారాలు పాత నిబంధనలో ఉండాలి. కనుక ఆధారాలు పాత నిబంధనలో రాయబడినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరపరిచారు, వాళ్ళందరూ స్థిరపరిచారు. ఆ మాట ఒకసారి చూస్తారా? రోమాపత్రిక 3:31 రోమాపత్రిక 3:31 విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును
స్థిరపరుచుచున్నాము, ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము. అదేదైతే రాయబడిందో దాన్ని ఇక్కడ స్థిరపరుచుచున్నాము. పాత నిబంధనలో ఏవైతే రాయబడిందో అవి రైట్, వాటి ప్రకారంగా జరుగుతుంది. చూడు, పాత నిబంధనలో క్రీస్తు వస్తాడు, క్రీస్తు కాలంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పారా? జరుగుతుంది చూడు అని చూపించారు. పాత నిబంధనలో దావీదు సింహాసనం ఇతనికి ఇవ్వబడుతుంది అని చెప్పారా? అదిగో ఆయన ఎక్కబోతున్నాడు ఆత్మీయ సంబంధమైనటువంటి రాజ్యము అని చూపించారు. అపోస్తులు చాలా చక్కగా రుజువు చేశారన్నమాట. పాత నిబంధనలో దేవుడు ఒక్కడే, దాన్ని స్థిరపరచాలి. కొత్త నిబంధన ఏం చేయాలి? దాన్ని స్థిరపరచాలి. పాత నిబంధనలో దేవుడు ఒక్కడే, కొత్త నిబంధనలో దేవుళ్ళు ఇద్దరు అవుతారా? అయితే దాన్ని మనం నమ్మొచ్చా? పాత నిబంధనను కొత్త నిబంధన స్థిరపరచాలి గనక పాత నిబంధనలలో దేవుడు ఒక్కడే. కొత్త నిబంధనకు వచ్చేసి ఎంతమంది కావాలి దేవుడు? కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు ఒక్కడే, మారకూడదు. అది చిరగని ఒక నిజం, దాన్ని మార్చకూడదు. బైబిల్ చాలా గట్టిగా చెప్పేటటువంటి అంశం అది. ఏ గ్రంథాన్ని చూసినా, పాత నిబంధన చూసినా కొత్త నిబంధన చూసినా ఎందులో చూసినా దేవుడు ఒక్కడే అని మాట్లాడుతుంది బైబిల్. దేవుడు ఒక్కడే అని చెప్పటానికి, రుజువు చేయటానికి ఒక సాక్షి వచ్చాడు ఈ లోకానికి. ఆ సాక్షి ఎవరో తెలుసా? క్రీస్తు. ఈ దేనికి సాక్షి అనుకుంటున్నావు? క్రీస్తు దేవుడు ఒక్కడే అనే మాటను స్థిరపరచటానికి వచ్చిన సాక్షి. ఆయన ఏం చేశారు? దేవుడు చేశారు. ఆయన్నే దేవుడు అని చేస్తే కొంతమంది, ఆయన కూడా దేవుడు అని మరి కొంతమంది. నిజంగా యేసుక్రీస్తుకి అంత బాధ కలగాలి? దేవాది దేవుడు ఒక్కడే అని చెప్పటానికి ఆయన సాక్షి. ఉటి మాటలు అనుకుంటున్నారా? రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం తీయండి. 43:10. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చదవాలి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. ఎందుకు సాక్షులు? దేనికి సాక్షులో కింద చెప్తున్నాడు కంటిన్యూషన్. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నా ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు రాడు. దీనికి సాక్షులు ఎవరెవరట? ఇద్దరిని చూపిస్తున్నాడు. చూడు, మరొకసారి చదువు. ఇద్దరిని చూపిస్తున్నారు. స్టార్టింగ్ లో నుంచి మళ్ళా చదువు దాన్ని. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. మీరును అంటే ఇశ్రాయేలీలు. మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. అంటే యెహోవాకు సాక్షులు. యెహోవా సాక్షులు ఎవరెవరు? ఇశ్రాయేలీయులును. పక్కా యేసుక్రీస్తు ప్రభులారని ఫిక్స్ అయిపోయారా మీరు? సేవకుడు అంటే సంతోషం, మీరైతే ఫిక్స్ అయిపోయారు. కానీ చాలా మంది డౌట్ ఉంటుంది, సేవకుడు అనగానే యేసుక్రీస్తేనా, యేసుక్రీస్తు గురించేనా అది అనే సందేహం ఉంటుంది కదా. నేను ఏర్పరచుకును నా సేవకుడు అని మాట్లాడాడు కదా ఇక్కడ. ఆయన యేసుక్రీస్తేనా? పక్కా చూద్దాం. దానికోసం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుంచి చదవండి. 42వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను.
అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనబరుచును. 7 వరకు చదవండి. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడట, నలుగుడు పడడట. దీపములు అతని బోధకు కనిపెట్టును. చూసారా? తర్వాత ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును తనలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు? కింద రాయబడుతుంది చూడండి. గుడ్డివారు కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నా సేవకుడా నిన్ను నియమించి ఉన్నాను. సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను నియమించి ఉన్నాను. ఎవరి గురించి ఇదంతా? ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? ఎవరు చేశారు ఈ పనులన్నీ? సేవకుడట. ఎవరి సేవకుడు? చూద్దాం ఒకసారి. దీన్ని ఎత్తి మరీ చెబుతున్నటువంటి విషయాలు ఒక్కసారి 12వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17 నుంచి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము అందరు తీయాలి. 12వ అధ్యాయము 17 నుంచి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేంటంటే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినపడదు. విజయమొందుటకు న్యాయ విధిని ప్రభలు చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిశనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. చూసారా? సేమ్ టు సేమ్ కదా అక్కడ చదివాము. యెషయా గ్రంథంలో చదువుకొని వచ్చిందే కదా ఇది. రైట్. ఎవరి గురించి? ఎవరి గురించి? సేవకుడు. ఎవరండి సేవకుడు కదా? కన్ఫర్మేషన్ కోసం అపోస్తలులు ఎత్తి చూపించిన మాట ఒకటి చూద్దాం. అపోస్తల కార్యములలో 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం తీసారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎంత చక్కగా ఉంది కదా? ఎవరి సేవకుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికి సాక్షితను? యెహోవా సాక్షితను. అవునా కదా?
ఈ ప్రపంచంలో దేవుని గురించి కరెక్ట్గా చెప్పింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారే కదా. దేవుని గురించి కరెక్ట్గా ప్రపంచానికి చెప్పింది, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారొక్కరే. అందుకోసమే అంటాడు ఆయన, నేను మాత్రమే మార్గము, నా ద్వారానే మీరు దేవుని యొద్దకు వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటాడు. అవునా? యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో మాట, మంచి మాట ఉంటుంది. మొదటి మాట చదువుతాం, మొదటి మాట మాత్రమే. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. ఎవరొచ్చి? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు అని మనం ఎరుగుదుము. దేవుని కుమారుడు వచ్చి ఏం చేశాడట? మనకు తెలివినిచ్చాడట, వివేకమును అనుగ్రహించాడట. ఎందుకు? ఏం చేసుకోవటానికి? ఆ తెలివి, జ్ఞానము సత్యవంతుడెవడో తెలుసుకోవటానికి. సత్యవంతుడెవరో తెలుసుకోవటానికి. ఇంతకు సత్యవంతుడు ఎవరు అనుకుంటున్నారా? దేవుడే. సత్యవంతుడు దేవుడే. ఆల్రెడీ మొన్నటి పాఠంలో నేను చెప్పాను అనుకుంటాను, సత్యవంతుడు ఎవరు? సత్యవంతుడు కదా. కావాలంటే సత్యవంతుడు ఎవరు అన్న దానికి ఒక మాట చదవండి. యోహాను సువార్త మంచి మాట అద్భుతంగా ఉంటుంది అది. యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటా కదా. యోహాను సువార్త 3వ అధ్యాయము, అసలు అద్భుతమైన మాట అది. 33 నుంచి చదువు. ఆయన సాక్ష్యము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఒకసారి 32 నుంచి కూడా చదవండి, భలే ఉంటది, బాగుంటది. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యము ఇచ్చును. సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవరు అంగీకరింపారు నిజంగా కదా? ఒరే నాయన, దేవుని గురించి సాక్షిగా దేవుని గురించి చెప్పటానికి వచ్చాను నేను అని ఆయన మాట్లాడుతుంటే, లేదు నువ్వే దేవుడివి అని కొందరు, కాదు నువ్వు కూడా దేవునివే అని మరి కొందరు. నేను దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చానయ్యా అన్నాడు. ఎవరిని అంగీకరించారా? ఎంతమంది అంగీకరించారు? చాలా తక్కువ కదా. ఆయన సాక్ష్యము ఎవరు అంగీకరించను? ఎంత మంచి మాట చూసా. కంటిన్యూషన్. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్ష్యం అంగీకరించారో వారు కదా. దేవుడు సత్యవంతుడే కదా. ఎందుకు సత్యవంతుడు అంటే, మనం క్రీస్తు యొక్క సాక్ష్యమును మనం అంగీకరిస్తున్నాం. క్రీస్తు యెహోవా సాక్షియా కదా, దేవుని సాక్షియా కదా. అందుకోసమే ఆయనకు సత్య సాక్షి అని కూడా పేరు ఉంటుంది కదా. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 43:10. ఇప్పుడు చదవండి 43:10. యెషయా గ్రంథం 43:10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని, అంటే నేనే దేవుణ్ణి అని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారును నాకు సాక్షులు ఏమని చెప్పాలి? నాకు సాక్షులు. దేనికి సాక్షులు? కింద కంటిన్యూషన్ మాట కంప్లీట్ అవ్వలేదు చూడండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. దానికి సాక్ష్యం ఎవరు? చక్క మాట అండి.
దానికి సాక్షిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చాలాసార్లు ఆయన దేవుడు ఒక్కడే అద్వితీయుడు, దేవుడు అద్వితీయుడు చాలాసార్లు చెప్పిన ఆయన. అవి ఆ మాటలు మాత్రమే కాకుండా దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును నరుడెవ్వరు చూడలేదని చెప్పేసి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులు చూశారు. నరులు చూశారు. ఆయన స్వరం విన్నారు. నా స్వరం మీరు వింటున్నారు, నా స్వరూపం మీరు చూస్తున్నారు, కానీ నా తండ్రి స్వరూపము మీరు చూడలేదు, నా తండ్రి స్వరము మీరు వినలేదు అని చెప్పింది ఎవరు? ఎంత చక్కటి మాట అండి కదా. బైబిల్ ఎన్నో చోట్ల ఉంటుంది, దేవుణ్ణి మీరు చూడలేరు, ఏ నరుడు ఏ మానవుడు చూడలేడని చెప్పేసి చాలా చక్కగా సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారైతే, మేం వినం, నువ్వే దేవుడివి, నువ్వు ఎంత చెప్పు, నువ్వే దేవుడివి మాకంతే అని కొందరు పట్టుబట్టారు. మరికొందరు నువ్వు కూడా దేవుడు అన్నారు. ఇంతకు క్రీస్తు వచనాలను బట్టి కనబడే దేవుడు, కనబడని దేవుళ్ళు ఇద్దరున్నారా బైబిల్లో? దేవుడు కనబడడు అని రాయబడి ఉంది కదా. అంటే కనపడిన దేవుడు ఒకరు, కనపడని దేవుడు ఒకరా? యేసుక్రీస్తు సాక్ష్యాన్ని ఎంత ఈజీగా గల్లం చేస్తున్నారు చూసావా. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి సాక్షిగా రాబోతున్నాడు, దేవుడొక్కడే అని చెప్పేసి యెషయా గ్రంథంలో టైం లేదు కానీ చూపిస్తాను మీకు, చాలా ఉంటాయి. నేను మాత్రమే దేవుణ్ణి, నేను ఒక్కడే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని క్రీస్తును ఇంక్లూడ్ చేస్తూ, క్రీస్తును సపరేట్గా మాట్లాడుతూ, క్రీస్తును గురించి ఆయన బాహువుగా, ఆయన సేవకుడుగా మాట్లాడుతూనే తన్ను తాను నేనే దేవుణ్ణి అని చూపించుకున్నాడు దేవుడు. ఆ విషయాలన్నిటినీ యెషయా గారు రాశారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా చూపించటానికి ఆ యెషయా గ్రంథమే పట్టుకున్నారు చూసారా. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని చూపించటానికి మరలా ఏదో వేరే గ్రంథంలోని వచనం చూపించలేదు, మళ్ళా ఆ గ్రంథములోని వచనమే చూపించారు. విచిత్రం. ఆ యెషయా గారు ఎంత చక్కగా సాక్ష్యం ఇచ్చారు, దేవుడు ఒక్కడే అని. మళ్ళా ఆయన ద్వారానే ఇద్దరు దేవుళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇద్దరు దేవుళ్ళు అన్నట్టుగా ఏ వచనం అనుకుంటున్నారా? యెషయా గ్రంథంలో ఉందిగా, 9వ అధ్యాయం 6వ వచనము. 9వ అధ్యాయం 6వ వచనము అందరు తీయాలి. ఇక్కడ 9వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం మనకు అర్థం కావాలంటే ప్రియులారా 6, 7 2 వచనాలు చదవాలి. మనం 2 వచనాలు చదవాలి. అర్థమైందా? 6వ వచనం 7వ వచనం 2 చదవాలి. కంప్లీట్ గా చదువుదాం. ఫస్ట్, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై. అతడంటే ఎవరు ఇక్కడ? ఆ కుమారుడు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. నెరవేర్చు వాడెవరట? యెహోవా, దేవుడే. అది యేసుక్రీస్తు ప్రభువుని పంపించేదెవరు? దేవుడే. ఆయన ద్వారా రాజ్యాన్ని స్థాపించేదెవరు? దేవుడే. ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చి మాట్లాడింది ఎవరు? దేవుడే. అన్ని దేవుడే చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తుకు నామము నువ్వు పెడదావా, నేను పెడదామా?
ఎవరు పెట్టాలి? అది కూడా ఆయన పెడతాడు కదా. యేసుక్రీస్తుకు ఏ పేరు పెట్టినా పెట్టాల్సింది ఎవరు? దేవుడు. దేవుడే కదా పెట్టాలి. దేవుడు ఎలాంటి వాడో, ఎంతటి వాడో, ఎంత గొప్పవాడో, అసలు దేవుడు అంటే ఏమిటో అన్న సంగతులు ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవులకు అర్థమై ఉంటే ఈ వచనం అపార్థానికి గురయ్యేది కాదు అనుకుంటున్నాను. దేవుడంటే ఎంత గొప్పవాడో, దేవుడంటే ఆయన గుణగణాలేంటో అది అర్థమై ఉంటే ప్రియులారా, ఈ వచనం అపార్థానికి గురి అయి ఉండేది కాదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే. రైట్? మరొక్కసారి ఇప్పుడు నేను చదువుతాను, వినండి. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ పులి స్టాప్ పడింది చూసారా? మనం చదువుకున్న వాళ్ళం ఎక్కడ పులి స్టాప్ పెడతాం, ఎక్కడ కామా పెడతాం మనకు తెలుసు కదా. లెటర్లు రాస్తుంటాం, మనం చాలా పెద్ద పెద్ద మ్యాటర్లు రాస్తుంటాం. కామా ఎక్కడ పెట్టాలి, పులి స్టాప్ ఎక్కడ పెట్టాలన్న సంగతి మనకు తెలుసు కదా. అది అయితే ఒకటే వచనం, కానీ మధ్యలో పులి స్టాప్ పడింది. కుమారుడి గురించి మాట్లాడుతూ ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. పులి స్టాప్. ఆ తర్వాత మరొకరి గురించి మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఆశ్చర్యకరుడు ఎవరో తెలిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆలోచన కర్త ఎవరో అర్థమైతే బాగుంటుంది. ఆ తర్వాత బలవంతుడకు దేవుడు. ప్రపంచంలో దేవుడు ఒక్కడే అనేటటువంటి గొప్ప మాట, ఒకే ఒక సిద్ధాంతం, ఒకే ఒక నిజం బైబిల్ రుజువుపరుస్తున్నప్పుడు మరొకరిని దేవుడుగా చూపిస్తుంది అని అంటే ఎక్కడ మనం అపార్థం చేసుకున్నాము, దాన్ని మరొకసారి ఆలోచించాలనేటటువంటి జ్ఞానం మనకు రావాలి. కానీ ఈ వచనాన్ని మీకు చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి గొప్పవాడైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవుని గురించి మాట్లాడాడు ఇక్కడ. దేవుని గురించి మాట్లాడాడు. దేవుడు ఎప్పటికీ తండ్రే. నిత్యుడగు తండ్రి అంటే ఎవరు? నిత్యుడగు తండ్రి అంటే ఎవరు? ఎప్పటికీ తండ్రి ఎవరు? ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. సత్యసాక్షి ఏం చెప్పాడో తెలుసా తండ్రి గురించి? యేసుక్రీస్తు ప్రభులారు. ఒక్కసారి ఆ మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరైతే మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. భూమి మీద ఎవ్వరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎందుకు? ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నాడు. నేను కాదు తండ్రి. మరి వాట్ అబౌట్ యూ అని మనం క్రీస్తుని అడిగామనుకో, యేసుక్రీస్తు ప్రభుల వారిని, మీ గురించి మీరేం చెప్పుకుంటున్నారు ప్రభువా అని అన్నప్పుడు కింద ఏం చెప్తున్నాడు చూడండి. మరియు మీరు గురువులని పిలువబడకూడదు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చాలా చక్కగా చెప్తుండే చూసా. తండ్రి ఎప్పటికీ నిత్యము తండ్రి ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రే, మనకు తండ్రే, నిత్యుడగు తండ్రి కదా. ఎవరి గురించి కదా? దేవుని గురించి. ఆ దేవుడు ఏ కుమారుణ్ణైతే అనుగ్రహిస్తున్నాడో, ఇంత గొప్ప దేవుడు ఏ కుమారుణ్ణైతే అనుగ్రహిస్తున్నాడో, ఆయన భుజాలపైన రాజ్యభారమును ఉంచి పంపిస్తున్నటువంటి కుమారునికి ఆ మహాదేవుడు, నిత్యుడుగు తండ్రి, ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. ఏ పేరు పెడుతున్నాడు?
సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడుతున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి కోణం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి చేత, ఇంత గొప్ప దేవుని చేత యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదా పుట్టబోయేటటువంటి కుమారునికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను బడును కదా. ఆయన పెడుతున్నాడు పేరు. ఆయన ఆసక్తి కలిగి ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆయన ఆసక్తి కలిగి ఆ రాజ్యాన్ని నిత్యముండేటట్టు స్థాపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించింది ఆయనే. ఆయన ద్వారా సమస్తం జరిగిస్తున్నది దేవుడే. ఈ సంగతి మనకు అర్థం కావాలి. అందుకోసమనే 6-7-2 వచనాలు చూపించాను మీకు. 6-7-2 వచనాలు చూపించాను. కానీ ఈ వచనం చదివే విధానం ఒకే విధంగా చదవటం అలవాటు అయిపోయింది కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త మొత్తం కలిపేసి చదవటం వల్ల అన్ని యేసుక్రీస్తుకే చెందుతాయి, అన్ని యేసుక్రీస్తుకే అని అలవాటు పడ్డ తర్వాత ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది చదివినా అదే విధానంలో చదివితే ఏమర్థం అవుతుంది? అదే అర్థం అవుతుంది. బ్రదర్ ఎన్నిసార్లు చదివినా నాకైతే అదే అర్థం అవుతుంది అని అంటుంటారు. అదొక్కటే కాదు, బైబిల్ మొత్తం చదవాలి, బైబిల్ మొత్తం తెలియాలి. ఒక మాట అర్థం కావాలంటే స్పెసిఫిక్గా, పర్టికులర్గా, పర్ఫెక్ట్గా నువ్వు చెప్పగలగాలంటే బైబిల్ మొత్తం చదవాలి. బైబిల్ మొత్తం చదవాలి. కొత్త నిబంధన, పాత నిబంధన ఏం రాయబడి ఉంది, ఏ విధంగా రాయబడి ఉంది అనేది చదవాలి కదా, అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేటటువంటి ఈ 4 పదాలు, ఈ 4 మాటలు దేవుని యొక్క స్థితి, స్టేటస్, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసి అలాంటి దేవుడు అని చెప్తుంది. కానీ చాలా మంది ఇప్పటి వరకు ఆ కోణంలో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒక్కొక్క పదాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఎక్కడైనా ఏ విధంగా రాయబడి ఉంది? ఎందుకంటే ఎప్పుడు కూడా బైబిల్లో ఒకటే వచనాన్ని బట్టి చెప్పొద్దు మనం. ఎప్పుడు కూడా బైబిల్లో ఒక వచనం రాయబడి ఉంది కదా అంతే నేను నమ్ముతాను, రాయబడి ఉంది కదా అంతే నేను నమ్ముతాను, రాయబడి ఉంది కదా అని చెప్పొద్దు. దాని విశ్లేషణ, వివరణ కోసం మరికొన్ని వచనాల దగ్గరికి, మరికొన్ని మాటల దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైన పని. అప్పుడే మనకు సత్యం అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరుడు, మొదటగా ఆశ్చర్యకరుడు ఎవరో మనం చూద్దాం. కొన్ని మాటలు చూపిస్తాను మీకు. పాత నిబంధనలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్య కార్యములు చేసేవాడే కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆశ్చర్య కార్యములు చేయువాడుగా ఎవరు కనపడుతున్నాడు అని అంటే దేవాది దేవుడు కనపడుతున్నాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడుగా. అలాగే 24వ వచనం చూడండి. ఇక్కడే 24వ వచనం, అన్యజనులలో దేవాది దేవుని యొక్క మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని మాట్లాడుతున్నాడు. అలాగే మరికొన్ని వచనాలు చూద్దాం. కీర్తన 31వ కీర్తన 21వ వచనం, 21వ వచనం ప్రియులారా. 31వ కీర్తన అందరు తీయాలి. 21వ వచనం, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. ప్రాకారము గల పట్టణములో అంటే యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేములో దేవాది దేవుడు తన కృపను చూపించాడట. ఎలా చూపించాడో తెలుసా? కృప ఎలా వచ్చిందో తెలుసా? ఆశ్చర్యంగా వచ్చిందట కృప.
దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలలో కృపను చూపించటం ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యం ఇది. ఆ కృప ఎలా వచ్చిందో తెలుసా? ఒక్కసారి ఒక్క మాట చదవండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగించినవాడు దేవుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు, క్రీస్తు ద్వారా కృపను అనుగ్రహించింది దేవుడే. అవునా కదా? అంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించి క్రీస్తు ద్వారా ఈ కృపను చూపించటం కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటం కూడా ఒక ఆశ్చర్య కార్యం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. రైట్. తర్వాత 72వ కీర్తన 18వ వచనం. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, తర్వాత మరొక మాట చూద్దాం. 77:14. చాలా ఉన్నాయి కానీ కొన్ని చూపిస్తాను మీకు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుని శక్తి ఎప్పుడు ప్రత్యక్షమైందో తెలుసా? క్రీస్తే దేవుని శక్తి. క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా ప్రత్యక్షం అవటమే దేవుని శక్తి ప్రత్యక్షం అవటం. అవునా కదా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుంది? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై అది. అంటే క్రీస్తు ప్రత్యక్షం, దేవుని శక్తి ప్రత్యక్షం అంటే క్రీస్తు ప్రత్యక్షం. క్రీస్తు ప్రత్యక్షానికి కారకుడు ఎవరు? దేవుడే కదా ప్రత్యక్షపరిచింది. ఎంత అద్భుతమైన కార్యం అది అని మాట్లాడుతుంది బైబిల్. దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని చెప్పింది. ఆ తర్వాత మరొక వచనం చూద్దాం. 86:8. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. రైట్. తర్వాత 98:1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయన పరిశుద్ధ బాహువు ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తే. ఆయన పరిశుద్ధ బాహువు అన్న, ఆయన దక్షిణ హస్తము అన్న యేసుక్రీస్తే. చూసావా? 107:15 చివరిగా ఎవరి కృపను బట్టి? దేవుని కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అసలు యేసుక్రీస్తుని లోకానికి పంపించటమే ఒక ఆశ్చర్యమైన కార్యం మాట్లాడుతుంది బైబిల్. దీన్ని బట్టి ఆశ్చర్యకరుడు ఎవరండి? దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకరుడు అని అర్థమవుతుంది మనకు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి కొన్ని బోధ చేసినప్పుడు, కొన్ని పనులు చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. అదిగో దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు అని చెప్తున్నారు. ఆ వచనాలు కొన్ని మీకు చూపిస్తాను, టకటక మాట్లాడుకుందాం. టకటక చదవండి. మత్తయి సువార్త 7:28. మత్తయి సువార్త 7:28. కొన్ని యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు
జన సమూహమును ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. తర్వాత 8:27, అదే మత్తయి సువార్త 8:27. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. గాలియు సముద్రము వాటిని గద్దించినప్పుడు అవి నిమ్మలమాయను గనక వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ముందు బోధకు ఆశ్చర్యపోయారు, తర్వాత క్రియలకు ఆశ్చర్యపోతున్నాడు, ఆయన చేస్తున్నటువంటి క్రియలను. ఆ తర్వాత 9:33 మత్తయి సువార్త. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులలో ఇలాగు ఎన్నడూను కనబడలేదని చెప్పిరి. అంతేనా? మరొక చివరి మాట మార్కు సువార్తలో 6:2 బాగుంటది. 6వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చారు, ఇతనికి ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నవేమి. చూసారా, కొంతమందికి డౌట్ వచ్చింది. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నాడేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇలాంటి బోధ ఉంది అని చెప్పేసి ఆ బోధకు పడుతున్నారు జనాలు. ఆయన చేస్తున్న క్రియలను బట్టి కూడా ఆశ్చర్యపోతున్నారు మనుషులు. ఈ కొన్నిటిని పట్టుకొని, ఈ కొన్నిటిని చదివి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు కాదా యేసుక్రీస్తు ప్రభుల వారు అని మాట్లాడుతున్నారు. మొన్న ఒక సబ్జెక్ట్ చెప్పాను మీకు. దేవుడు సత్యవంతుడే, యేసుక్రీస్తు సత్యవంతుడే. దేవుడు సమాధానకర్తే, దేవుడే సమాధానకర్త, యేసుక్రీస్తు కూడా సమాధానకర్త. ఎలా సమాధానకర్త? దేవుడు పరిశుద్ధుడు, క్రీస్తు పరిశుద్ధుడు. దేవుడు రక్షకుడు, క్రీస్తు కూడా రక్షకుడు. ఎలా రక్షకుడు, ఏ విధంగా రక్షకుడు అనేటటువంటి కోణాలు చెప్పాను. అది మీకు అర్థమైతే ఇది చాలా చక్కగా అర్థమవుతుంది మీకు, రైట్? కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు డౌట్ వచ్చింది. ఎలా చేయగలిగాడు ఇతను, ఏ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అన్నప్పుడు దీనికి సమాధానంగా కొన్ని రిఫరెన్స్ చూపించుకొని ఆ తర్వాత ఆలోచనకర్త దగ్గరికి వెళ్దాం, రైట్? ఆలోచనకర్త దగ్గరికి వెళ్దాం. కొన్ని మాటలు యోహాను సువార్త 3:2. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడి నుండి వచ్చాయి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని అద్భుత క్రియలు, ఇన్ని సూచక క్రియలు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహానికి సమాధానము యోహాను సువార్త 3:2 చదవాలి. యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఎందుకో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడు కూడా చేయలేడన్న సంగతి ఆయన చెప్పారు. ఒక నికోదేముకు అర్థమైంది మ్యాటర్. ఆ తర్వాత 9:33 చదవండి. 9:33. మరొక వ్యక్తి కూడా గమనిస్తాడు విషయాన్ని. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేడు. అక్కడ కళ్ళు పొందుకున్న గుడ్డివాడు ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. వీళ్ళ సాక్ష్యం ఎవరికి కావాలండి కదా? ఉన్నారా అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళ సాక్ష్యం ఎవరికి కావాలండి? పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట కావాలి. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి, అపోస్తులు సాక్ష్యం ఇవ్వాలి కదా. అది కూడా చూద్దాం. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 3:34 చదవండి. 3:34. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొంతకాలం తర్వాత యోహాను గారు రాస్తున్న సువార్త పరిశుద్ధాత్మ పూర్ణుడు రాస్తున్నాడు అని చెప్తున్నాడు. 3:34.
ఇందాకలా చదివాం కదా మనం. ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తాను పంపిన యేసుక్రీస్తుకు అన్లిమిటెడ్ గా, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును, ఆయన దేవుని మాటలే పలుకును. రైట్. మరొక మాట అపోస్తుల కార్యం 2:22. అపోస్తుల కార్యం 2:22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. దేవుడే యేసు చేత చేయించాడట. దేవుడే యేసు చేత అద్భుత క్రియలను, ఆ సూచక క్రియలను చేయించాడన్న సంగతిని పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రైట్. మరొక మాట చూసుకుందాం చిట్ట చివరికి. అపోస్తుల కార్యము 10:38. అపోస్తుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. ఎంత చక్కటి మాట కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడిచ్చిన క్రియలనే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములనే తీసుకొచ్చి చేశాడు ఇక్కడ. ఆశ్చర్యకరుడు మాత్రం దేవుడే. ఆశ్చర్యకరుడు దేవుడే ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్య క్రియలను, తన ఆశ్చర్య క్రియలను దేవుడు తన ఆశ్చర్య క్రియలను యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చి లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి పంపించాడు చెయ్యమని. ఆ అధికారాన్ని బట్టి ఆయన చేశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరుడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆశ్చర్య కార్యములను యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. అలాంటి నమ్మేలా మేము? ఏదో మాట ఉండాలిగా. క్రియలిచ్చి పంపించాడా? క్రియలిచ్చి పంపించాడా? దేవుడు తన క్రియలిచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారికి తన క్రియలిచ్చి పంపించాడా? మేము నమ్మాలా ఇప్పుడు అని అనుకుంటున్నారా? మీకోసం ఒకటి వచనం చూసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 5:36. యోహాను సువార్త 5:36 వచ్చిన ఒకటి చూసుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు అక్కడ. యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము గలదు. అదేంటంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎంత అద్భుతం! అందుకోసమే నికోదేముకు అర్థమైంది. ఆయన చెప్పింది రైట్, ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత కళ్ళు పొందిన గుడ్డివాడికి అర్థమైంది. దేవుడి తనకు తోడుగా లేకపోతే ఇతను ఏమీ చేయలేడన్న మాట అతనికి అర్థమైంది. వీళ్ళకి అర్థం కావట్లే, మనోళ్ళకి అర్థం కావట్లే, ఎవరికి అర్థం కావట్లేదు. చూసారా? గనుక ఆశ్చర్యకరుడు ఎవరు ప్రియులారా? దేవుడు. ఆశ్చర్యకరుడు దేవుడు. ఆ తర్వాత ఆలోచనకర్త దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఆశ్చర్యకరుడు దేవుడు. ఆ తర్వాత ఆలోచనకర్త. కొన్ని వచనాలు చూపిస్తాను ఇప్పుడు. కీర్తన 16:7.
16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఎంత చక్కటి మాట. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను. తర్వాత మరొక మాట చూద్దాం. అదే కీర్తనలో 119వ కీర్తన 24వ వచనం. 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు. చూసారా, ఆలోచనకర్త యెహోవా. ఆలోచనకర్త ఎవడు? యెహోవా కదా. యేసుక్రీస్తు గురించి వెతికి ఎక్కడ చూద్దామని ఉండదు. ఇక్కడ ఆలోచనకర్త యేసుక్రీస్తు అని ఎక్కడా కనపడదు. కొత్త నిబంధన, పాత నిబంధనలు ఎక్కడ కూడా ఆలోచనకర్త అని. ఎందుకంటే పాత నిబంధనలో రాయబడిన వాటన్నిటిని ఎత్తి చూపించి రుజువు చేయాలి కదా అపోస్తలులు. ఏ ఒక్క అపోస్తలుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలోచనకర్త అని నిరూపించి చూపించలేదు. సమాధానకర్త అని చాలా మంది చాలా చోట్ల రుజువు చేశారు, కానీ ఆలోచనకర్త గురించి ఎవరు చెప్పలేదు. తర్వాత బలవంతుడైన దేవుని గురించి 3 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథం 10:21. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. త్వరగా శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. బలవంతుడగు దేవుని వైపు తిరుగును. ఎవరా బలవంతుడు? దేవుడు, యెహోవా దేవుడు. రైట్. మరొక వచనం 49:26. అదే గ్రంథం, యెషయా గ్రంథం 49:26 వచనం. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. చూసారా, ఇక్కడ యాకోబు బలవంతుడు అంటే యాకోబు గారు బలవంతుడని కాదు, యాకోబు గారి దేవుడు బలవంతుడు. చూసారా. ఆ తర్వాత ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా అనగానే అబ్రహాము కాదు దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు అని అర్థం. ఆ కోణంలో అక్కడ. రైట్. ఇంకొక మాట, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 34వ వచనం. ప్రియులారా, అధ్యాయము వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని. అబ్బా, చూసావా, ఆయన బలవంతుడట. ఆయన బలవంతుడు, ఆయనకు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరట. బలవంతుడైన దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతుంది అక్కడ కదా? మరెక్కడా బలవంతుడైన దేవుడుగా క్రీస్తు గురించి ఎక్కడా కనపడదు, వినపడదు. ప్రియులారా, 66 పుస్తకాల్లో ఎక్కడ చూసినా బలవంతుడైన దేవుడుగా యెహోవా కనపడుతుంటాడు. కానీ యేసుక్రీస్తు ఏ బలవంతుడైన దేవుడు అని చెప్పటానికి ఎక్కడ నీకు ఆధారాలు లేవు. ఏ అపోస్తలుడు నిరూపించలేదు, చూపించలేదు కదా. ఆ తర్వాత నిత్యుడగు తండ్రి, దాని గురించి ఒక 2-3 వచనాలు. యెషయా గ్రంథం 40:28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా. అబ్బా, నీకు తెలియదా? తెలియదు కనుకనే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు నిత్యుడగు దేవుడు? యెహోవా. మరొకసారి చదువు, బాగుంటుంది. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా
నిత్యుడగు దేవుడు. దేవుడు అంటే తండ్రి. దేవుడు అంటేనే తండ్రి, అవునా కదా? మనకు మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదవండి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన ఎవరట? అది లెక్క, అద్భుతం కదా. మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి. అంటే దేవుడన్నా తండ్రి అన్నా చెప్పొచ్చు. దేవుడే తండ్రి, తండ్రే దేవుడు కదా. ఇక్కడ మళ్ళా క్రీస్తు గురించి సపరేట్గా కింద ఉంటుంది. క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని కూడా ఉంటుంది కింద, రైట్? తర్వాత వాటి గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఏదేమైనా నిత్యుడుగు తండ్రి ఎవరు? దేవుడు. రోమపత్రిక 16:25 చదవండి. రోమపత్రిక 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము. నిత్య దేవుడు ఎవరు కదా? తండ్రి. నిత్య దేవుడు అన్న, నిత్య తండ్రి, నిత్యుడుగు తండ్రి అన్న ఒకటే. కానీ నిత్యుడుగు తండ్రి అని ఒక్క ప్లేస్లో కూడా లేదు దేవుని క్రీస్తు గురించి. నేను రిఫరెన్స్ చూపించి వ్యత్యాసాన్ని చెప్పాలనుకున్నా లేవు అక్కడ రిఫరెన్స్లో బైబిల్ మొత్తంలో. ఆశ్చర్యకరుడు అన్నప్పుడు కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి కనుక వాటిని చూపించాను మీకు. మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కనుక చూపించాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు అక్కడ చూడండి ఒకసారి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుని చిత్తానుసారముగా జరిపించాడు క్రీస్తు. ఇక్కడ దేవుని చిత్తానుసారముగా క్రీస్తు ద్వారా దేవుడే తన చిత్తాన్ని జరిపించాడని చెప్పడానికి ఒక వచనం అదే కదా, రైట్? అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి విషయం, ఆశ్చర్యకరుడు ఎవరు? దేవుడు. ఆలోచనకర్త ఎవరు? దేవుడు. బలవంతుడైన దేవుడు ఎవరు? దేవుడే. నిత్యుడగు తండ్రి ఎవరు? దేవుడే. ఈ 3 పేర్లు, ఈ 3 క్రీస్తుకు ఎంత మాత్రమును వర్తించవు. వర్తించే అవకాశము కానీ, వర్తించే వీలు కానీ, దానికి ఏ అపోస్తలులు కానీ దానికి సాక్ష్యం ఇవ్వలేదు మనకు. కానీ దాని తర్వాత పెట్టబడిన పేరుందే సమాధానకర్తయగు అధిపతి అని. ఎన్ని చోట్ల చూపించాలి సమాధానకర్తయగు అధిపతి అని క్రీస్తు గురించి. ఆల్రెడీ మనం మాట్లాడినప్పుడు సమాధానకర్త అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు దేవుడు ఒక్కడే సమాధానకర్త. ఆ దేవుడే మనుషులను, పాడైపోయిన మనుషులు, శత్రువులుగా మారిపోయినటువంటి మనుషులందరినీ సమాధానపరుచుకోవాలనుకొని తన ప్రియకుమారుడైన క్రీస్తును పంపించి సమాధానకర్తగా నిలబెట్టి క్రీస్తు ద్వారా దేవుడే సమాధాన పడుతున్నాడు. దేవుడే మనుషులతో సమాధాన పడుతున్నాడు క్రీస్తు ద్వారా, క్రీస్తును పంపించి.
అందుకోసమే క్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు, నా అంతట నేను రాలేదు, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, తండ్రి పంపిస్తే వచ్చి ఉన్నాను, తండ్రి పంపిస్తే వచ్చి ఉన్నాను. బైబిల్లో ఉన్న వచనాలు ఉన్న వాటి ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం చెప్తున్నాం మనం, అవునా కదా? అయ్యయ్యయ్యో యేసుక్రీస్తు ఘనత మొత్తం తగ్గిస్తున్నాడే ఇతను అని అనుకుంటున్నారా? అనుకుంటే నేను ఒకటే అడుగుతాను, ఉన్నది ఉన్నట్టు చెబితే క్రీస్తును తగ్గించినట్టు అని అనుకుంటారా? లేనిది చెప్పి నేను హెచ్చిస్తున్నాను అని చెప్పి హెచ్చిస్తే క్రీస్తును తగ్గిస్తున్నట్ట? చెప్పాలి మీరు. ఉన్నది ఉన్నట్టుగా చెబితేనే క్రీస్తును మహిమపరిచినట్టు, ఆయన్ని ఘనపరిచినట్టు, ఆయన్ని హెచ్చించినట్లు అవుతుంది తప్ప లేనిది చెప్పామనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే ఊరుకోడు. అవునా? లేనిది కలపొద్దు. లేని దాన్ని పుట్టించి ఆయన్ని హెచ్చించాలి హెచ్చించాలి అని దేవుడు 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 అని చెప్పేస్తే ఎట్లా? నువ్వు హెచ్చిస్తే హెచ్చింపబడతాడా క్రీస్తు? నువ్వు హెచ్చిస్తావా? దేవుడు ఆల్రెడీ హెచ్చించి మహిమపరిచి ప్రపంచం నడిబొడ్డున అనొచ్చు చిరిగిపోని చెరగలేని ముద్ర. యేసుక్రీస్తు అంటే కాలానికి మధ్యవర్తుడుగా, కాలాన్ని విభజించేవాడుగా. అసలు ఏ వ్యక్తి గురించి మాట్లాడినా క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా బ్రదర్ అని మాట్లాడాలి. ఎవ్వడి గురించి మాట్లాడినా అడ్రస్ క్రీస్తు. ఇక్కడ అంత గొప్పగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. నీ మాటలతో నువ్వు హెచ్చిస్తే హెచ్చింపబడతాడా? లేనిది చెబితే మళ్ళీ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెబితే నే క్రీస్తును హెచ్చించినట్లు, క్రీస్తును మహిమపరిచినట్లు చెప్తున్నాను. లేనిది కలపటం కాదు, లేనిది కలిపి చెప్పేసి మేము హెచ్చిస్తున్నాము తప్పు. దానికి క్రీస్తే అంగీకరించడు, బాధపడతాడు. లేనిది కలిపి చెప్పటంతో బాధపడతాడు. గనుక ప్రియులారా, క్రీస్తు కుమారుడు, దేవుని కుమారుడు, దేవుడు కాదు దేవుని కుమారుడు. ఆయనని దేవుడే పుట్టించాడు, దేవుడే పంపించాడు. సమాధానకర్తగా, దేవుని సేవకుడిగా, దేవుని కుమారుడుగా, రక్షకుడిగా, మెస్సేయగా పంపించాడు. ఆయన భుజము మీద రాజ్యభారము పెట్టింది ఆయనే, ఆ రాజ్యాన్ని స్థిరపరిచింది ఆయనే, ఆ రాజ్యానికి రారాజుగా క్రీస్తును నిలబెట్టింది ఆయనే, దేవుడే. ఆ తర్వాత తన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకున్నది కూడా దేవుడే. కాబట్టి ఆ ఆశ్చర్యకరుడైనటువంటి దేవాది దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి చేత సమాధానకర్తయగు అధిపతిగా పేరు పొంది ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్తయగు అధిపతిగా నియమింపబడ్డాడు ఈ లోకానికి. మనుషులందరినీ దేవునికి సమాధానపరచాలని, దేవునితో సమాధానపరచాలని. దానికి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 2వ అధ్యాయము 14 చదవండి. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన, అంటే ఇశ్రాయేలులకును అన్యులకును మధ్య ఉండినటువంటి ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి
దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారండి దేవునికి సాక్షి, దేవుడొక్కడే అని రుజువుపరిచినటువంటి వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన మెస్సయ్య, దేవుని కుమారుడైన క్రీస్తు కదా. ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంటే విధానం, చదివే విధానం మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే పరిశీలన అనేది ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించండి, బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్లోనే మరొక వచనం ఎప్పుడూ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఉంది అని నీకు అనిపించిందంటే అది నీకు అర్థం కావట్లేదు అని అర్థం. బైబిల్లో ఉన్న అసలు సిసలైన సత్యము, ఏకైక విశ్వాసము, ప్రపంచ ప్రజలందరికీ ఉండవలసిన విశ్వాసము ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నీ నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఆయన ద్వారా మనమందరము తండ్రి ఎదుకు వెళ్ళాలి. దేవుడు ఒక్కడే, అద్వితీయుడు. ఇది విశ్వాసం, చెరిగిపోని విశ్వాసం, బలమైన మాట. ఇది పాత నిబంధన కొత్త నిబంధన రెండు నొక్కి చెబుతున్నప్పుడు క్రీస్తును కూడా దేవుడు అన్నట్టుగా మాట ఉంది అని అంటే నువ్వు ఆలోచన మొదలెట్టాలి. అక్కడ దాన్ని నువ్వు పరిశీలన చేయాలి, మరొక్కసారి చదవాలి, మళ్ళీ చదవాలి, మార్చి చదవాలి, నీకు అర్థం అవ్వాలి. బైబిల్కు వ్యతిరేకంగా బైబిల్లో మరో వచనం ఉండదు ప్రియులారా, ఉండదు. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే, క్రీస్తు చెప్పింది అదే, దేవుడు ఒక్కడే అని. క్రీస్తు తర్వాత వచ్చిన పరిశుద్ధాత్ముడు చెప్పింది అదే, దేవుడు ఒక్కడే అని. క్రీస్తు చాలాసార్లు చెప్పాడు కదా. క్రీస్తు తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్మ చెప్పినటువంటి విషయాలు ఒక 3 చూసుకొని మనం ముగించుకుందాం. అంటే దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురి గురించి ఎట్ ఏ టైం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ముగ్గురులో దేవుడు ఎవరు అని అన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి చక్కటి ఒక 3 రిఫరెన్స్లు చెప్తాను మీకు. 3 రిఫరెన్స్లు అది చదువుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 8:6. మొదటి కొరింథీ పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నుండి, ఆయన కోసం, ఆయన నిమిత్తం అంటే ఆయన కోసం మనమందరం ఉన్నాము. మరియు మనకు ప్రభువు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే అని పైన చెప్పాడా? తర్వాత మళ్ళీ క్రీస్తు గురించి సంబోధిస్తుంది బైబిలు, ఈయన ప్రభువు అని చెప్తుంది. దేవుడు మాత్రం ఒక్కడే అని ఆల్రెడీ చెప్పేసి వచ్చింది, కిందికి చెప్పేసి వచ్చింది, రైట్. ప్రభువు ఒక్కడే అని చెప్తుంది. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. చూసావా? అయితే అందరిలో ఈ జ్ఞానం లేదట. నిజమే, అందరిలో లేదు ఈ జ్ఞానము కదా. దేవునిలో నుండి వచ్చాము, క్రీస్తు ద్వారా వచ్చాము. క్రీస్తు ద్వారం బయటికి రావటానికి, మరలా లోపలికి వెళ్ళాలన్న క్రీస్తే మార్గం. అక్కడ మనమందరం వచ్చింది ఎక్కడి నుంచి? దేవునిలో నుండే కదా. మరలా దేవుని యొద్దకు వెళ్ళాలంటే మార్గం ఎవరు చెప్పండి? నేనే, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. సమస్తం దేవునిలో నుండే వచ్చింది. క్రీస్తు కూడా దేవునిలో నుండి వచ్చిన వాడే, దేవునిలో నుండి పుట్టినవాడే, దేవునిలో నుండి కలిగిన వాడే కదా మనమందరము. రెండో మాట, అదే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల వరకు చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ ఒక్కడే అట. తర్వాత మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. ఎవరి ప్రభువు తెలుసు కదా మనకు. తర్వాత
నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా, ముగ్గురిని ఎలా క్లియర్గా చెప్పిందో బైబిల్. కొన్ని వచనాలు అర్థం కాకపోవటంతో స్పష్టంగా ఉన్న వచనాలని కూడా గజిబిజి చేశారు. ఏవో కొన్ని వచనాలు అవి సరిగ్గా అర్థం కాలేదని స్పష్టంగా ఉన్న వచనాలని కూడా అలా గజిబిజి చేశారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 చదవండి, ముగించుకుందాం. అంటే శరీరం ఒక్కటే అనగానే శరీరం ఒకటి కాకపోతే 4 ఎవరికైనా శరీరం ఒకటే ఉంటుంది కదా. శరీరం అంటే సంఘము. అదే ఎఫెసీ పత్రిక 1 చివరిలో 22లో చెప్తున్నాడు చూడండి. సమస్తమును యేసుక్రీస్తు పాదముల కింద దేవుడుంచి సమస్తమునకు పైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరు? దేవుడు. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరము. అందుకోసమే మాట్లాడుతున్నాడు. శరీరం ఒక్కటే అంటున్నాడు అంటే సంఘం ఒక్కటే అని అర్థం. సంఘం ఒక్కటే, అదే యేసుక్రీస్తు సంఘం. యేసుక్రీస్తు శరీరం, యేసుక్రీస్తు సంఘం. రైట్. ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ అందరిలో క్రీస్తు కూడా వస్తాడు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎంత అద్భుతం. తర్వాత ఇంకో మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది చదవండి. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడంటే కేవలం క్రైస్తవుల్లోనే ఉన్నాడని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఏ మతమైనా ఏ కులమైనా అందరిలో దేవుడు ఉన్నాడు. కానీ అందరిలో క్రీస్తున్నాడా? ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారిలోనే క్రీస్తుంటాడు. సువార్తకు ఆకర్షితులై సువార్త విని ఎవరైతే వాక్యం దగ్గరికి వస్తారో ఆ వాక్యమే కదా క్రీస్తు. అప్పుడు క్రీస్తు మీలో ఉంటాడు. కానీ దేవుడు అందరిలో ఉంటాడు. ఎందుకు? అందరు వచ్చింది ఎక్కడి నుంచి? అందరిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచే కదా. ఆదాములో ఉన్నదే కదా అందరూ. ఆదాము ఒక్క మనిషి నుంచే కదా యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఈ ప్రపంచ ప్రజలందరూ వచ్చింది. మరి ఆదామును కలగజేసింది ఎవరు? దేవుడు. అది లెక్క. ఈ జ్ఞానము అందరిలో లేదు. అందుకు బాధపడాల్సి వస్తుంది. అందుకోసం యేసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడు అనే సబ్జెక్టులు మాట్లాడాల్సి వస్తుంది. అవునా కదా? యాక్చువల్గా అసలు ఇది చెప్పకూడదు, స్పష్టంగా అర్థమైపోవాలి. ఎందుకంటే ఏ అపోస్తలుడు కూడా అలా చెప్పలేదు, బోధ చేయలేదు. ఏ అపోస్తలకి ఆ డౌట్ రాలేదు. ఈయన క్రీస్తేనా కాదా? ఈయన క్రీస్తే, ఈయన దేవుని కుమారుడేనా నిజంగా అంటే ఎస్ ఈయన దేవుని కుమారుడే అని రుజువు చేయటానికి ప్రయత్నించారు తప్ప ఈయన దేవుడే అని రుజువు చేయటానికి ఏ అపోస్తలు బోధ చేయలేదు, ఏ అపోస్తలు ప్రయత్నం చేయలేదు. కానీ దౌర్భాగ్యమైన స్థితి, దేవుడు ఒక్కడే అనేటటువంటి విశ్వాసాన్ని కొల్లగొడుతూ మేమే గొప్ప గొప్ప బోధకులమని చెబుతూ పైనుంచి భయంకరమైన దరిద్రం ఏంటంటే చెప్పారు, సంతోషం, బోధ చేశారు. ఎవరు కావాలని తెలిసి చేయరు కదా. కానీ అలా చెప్తూ పోతే బాగుంటుంది. కానీ మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తును దేవుడు అని చెప్పకపోతే వాళ్ళు బోధకులే కాదట. ఈ మాట ఎందుకు నీకు? ఈ మాట ఎందుకు? ఒక వచనం యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడతాడు బైబిల్లో. లోకస్తులట పాపానికి బానిసైన వాళ్ళు పాపము నుంచి విడుదల పొందిన వాడితో అంటారట ఒక మాట. ఏమని? మేము నీకు స్వతంత్రం ఇస్తారా అంటారట. నిజానికి బందీలో ఉన్నది ఎవరు? ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన అంటుంటాడు, అరే నువ్వు బందీలో ఉన్నవురా, నీకు స్వతంత్రం ఇస్తావురా అంటారట.
ఇటనే ఉంది ఇలా పరిస్థితి. గ్రహించాలి, సత్యం గ్రహించాలి, వాస్తవం తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. ఆలోచించొద్దు కనీసం. మనకేమైనా తెలియదా? మనం అక్కడి నుంచే కదా వచ్చింది, ఆ బోధే కదా బోధించుకుంటూ వచ్చింది. స్టెప్ బై స్టెప్ బాగా ఆలోచించుకుంటూ చదువుకుంటూ వస్తే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎన్నోసార్లు దేవుడు ఒక్కడే అని చెప్పేసి క్రీస్తును సపరేట్ చేస్తూ, పరిశుద్ధాత్మను సపరేట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా క్రీస్తు కూడా దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అనటం. మళ్ళా దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే అనటం. ఇదే లోకస్తులే, ఆ అన్యులు ఎలా అయితే చేస్తారో అలా అనమాట. అన్యులు ఈయన గుడి దేవుడే, ఆయన గుడి దేవుడే, ఈ గుడిలో కూడా మా దేవుడే, ఆ గుడిలో కూడా మా దేవుడే, అందరి దేవుళ్ళే అని చెప్పేసి అందరు చూపించుకుంటూ ఫైనల్గా వాళ్ళు నడితే ఉంటారు తెలుసా, దేవుడు ఒక్కడే అంటారు వాళ్ళు. అట్టనే అనిపిస్తుంది. వెనక ప్రియులారా, ఈ వచనం అపార్థానికి గురి అయింది తప్ప క్రీస్తు గురించి కావది. మంచిగా చాలా చక్కగా పులిస్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాడు. నిత్యుడు తండ్రి, ఇదిగో ఈ అంత మంచి దేవుడు, అలాంటి దేవుడు, నిత్యుడు తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుని చేత ఆ రాజ్యభారంతో పుడుతున్నటువంటి కుమారునికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడుతుంది. ఆ పేరుతో ఈ భూలోకానికి ఆయన పంపిస్తున్నాడు అన్న సంగతి అది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది అక్కడ. సరే, ఇప్పటి వరకు తెలియలేదు, సంతోషం. తెలుసుకొనైనా ముందుకు వస్తారేమో, ఆలోచిస్తారేమో. ఎందుకంటే విశ్వాసమే సరిగ్గా లేకపోతే ఇక ఈ ఆత్మీయ జీవితం ఏమాత్రం ముందుకు వెళ్తుంది చెప్పు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మన విశ్వాసాన్ని ఎవరూ పాడు చేయకుండా మనల్ని మనం భద్రం చేసుకుందాం. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి బోధను మార్చకుండా ఉన్నది ఉన్నట్టు బోధిద్దాం. క్రీస్తు ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని గట్టిగా చేపడదాం. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్నటువంటి వాళ్ళు, క్రీస్తును కూడా దేవుడు చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా క్రీస్తు ఎంత బాధపడుతున్నాడో. అందుకోసమే మరొక పాఠం ఉంది మనకు. ఏది క్రీస్తు బోధ, ఏది క్రీస్తు విరోధి బోధ అనేటటువంటి పాఠం ఉంది. ఫ్యూచర్లో మాట్లాడదాం దాని గురించి కూడా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరమందు ఆశ్చర్యుడా, మహాఘనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ఇదిగో ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి. దేవా, మీ మాటలను అర్థం చేసుకునే భాగ్యమును, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాకు మెండుగా ప్రసాదించినందుకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి తండ్రి మాకు నడిపించినందుకు, మా తోడుగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి మమ్మలను ఈ విధంగా మీ మాటల యందు తండ్రి మీ మాటలను ధ్యానించడానికి కావలసినటువంటి జ్ఞానమును మాకు ప్రసాదించినందుకు మీ పాదాల సన్నిధి నుంచి మా ప్రభు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుని సుమితి మాలుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.